నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగజ్జనని లీలా విలాసాలు అనంతం, అమేయం, అనితర సాధ్యం. భక్తుల్ని తన బిడ్డల్లా కాచి కాపాడేందుకు ఆ తల్లి ఎన్నో రూపాలలో అవతరించింది. కల్పవల్లిగా భక్తుల్ని అనుగ్రహించింది. అధర్మం పెచ్చుమీరుతున్నప్పుడు ధర్మరక్షణకు అమ్మ అవతరిస్తుంది. దుష్టుల్ని దునుమాడుతుంది. ఆ పరంపరలో ఎన్నో స్వరూపాలు, జగన్మాత వివిధ రూపాలు సాకారమయ్యాయి. కొలిచిన వారి పాలిట ఆశ్రిత వరదాయినిగా తేజరిల్లే మహాశక్తి దివ్యాంశలు పలు రూప లావణ్య ఆకృతులుగా ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే మారియమ్మాన్ స్వరూపం. తమిళ సంప్రదాయంలో శక్తి ఆరాధనలో ఈ రూపానికి ఎంతో ప్రశస్తి ఉంది. ఆ రూపం అచ్చామూర్తిగా కొలువైన సన్నిధానం పుదుచ్చేరిలోని శ్రీ సాలైముత్తు మారియమ్మాన్ దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. ముగ్గురమ్మల మూలశక్తుల సమాహారమే ఆది పరాశక్తి. సృష్టిలోని శక్తులన్నింటికీ ఆధారభూతమై వెలిగే మహాశక్తి. ఇహపర లౌకిక సౌఖ్యాల సాధనకు దేవీతత్వమే ఆలంబన. మహాశక్తి దివ్యాంశగా సాకారమైన సన్నిధానం పుదుచ్చేరిలోని సాలై ముత్తుమారియమ్మన్ దేవస్థానం. పుదుచ్చేరి అంటే తమిళంలో కొత్త ఊరు అని అర్థం. పుదుచ్చేరి అనాదిగా ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించి ఆపై పుదుచ్చేరిలో ఎన్నో సంవత్సరాల పాటు యోగ సాధన అవలంబించి అక్కడే ఆశ్రమాన్ని అరవింద యోగి స్థాపించారు. దివ్య జీవన సిద్ధాంతాన్ని అవలంబించారు. నేటికి అరవిందాశ్రమం దేశ విదేశ భక్తుల్ని విశేషంగా కళ్యాణ కారకత్వం కోసం, ధర్మ పరిరక్షణార్థం ఆది దుర్గాదేవి వివిధ రూపాల్లో వెలసిల్లింది. లోకానికి వాటిల్లిన ఉపద్రవాల్ని నివారించడానికి, లోకానికి క్షేమాల్ని అందించడానికి జగన్మాత అవతార పరంపరలో ముత్తు మారియమ్మన్ ఆకృతి విలక్షణమైనది. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయకారకమైన శక్తి విన్యాసాల్ని పలు రీతుల్లో దర్శించుకుంటున్నాం. ఆ సంవిధానంలో సాకారమైన అభీష్ట వరదాయిని ముత్తు మారియమ్మాన్ పుదుచ్చేరి. గ్రామదేవతగా ఈ వరాల కల్పవల్లి అలరారుతోంది. పవిత్రమైన దేవత, గ్రామ సరిహద్దుల్ని కాపాడే అమ్మ. గ్రామ పొలిమేరల నుంచి ఎలాంటి అంటువ్యాధులు, దుష్టశక్తులు, ప్రతికూల అంశాలు గ్రామంలోకి రాకుండా రక్షించే అమ్మలగన్నయమ్మ ముత్తు మరియమ్మ. ప్రధాన ఆలయంలో ధీర గంభీరమూర్తిగా, వర్ణరంజితమైన సాలంకృత అవతార శక్తిగా ముత్తు మారియమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తుంది. సిద్ధ గంధర్వ యక్షద్వైరసురైరమరైదపి సేవ్యమానా సదాభయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. సిద్ధిదాత్రి అంటే మోక్షప్రదాత్రి. దేవి అంటేనే ప్రకాశానికి సంకేతం. విశ్వమంతా ఆ చైతన్యమే వ్యక్తమవుతోంది. ఆ విశ్వ చైతన్య కిరణకాంతి పుంజమే సాలై ముత్తుమారియమ్మన్. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామదేవతలు. అలాంటి గ్రామదేవతగా ముత్తుమారియమ్మన్ తేజరిల్లుతోంది. నల్లరాతి మూర్తిగా ఎర్రటి వస్త్ర విశేషాన్ని ధరించి త్రిశూల సమన్వితంగా జగన్మాత ధీర గంభీరయుక్తంగా దర్శనమిస్తుంది. మూల విరాట్కు దిగువన వదన ప్రధానంగా నల్లరాతి ముఖాకృతి వర్ధిల్లుతుంది. దివ్య కిరణ కాంతి పుంజాల్ని వెదజల్లుతున్న రీతిలో ఈ విగ్రహాకృతి గోచరమవుతుంది. వివిధ ప్రయోజనాల్ని సిద్ధింపచేసుకోవడానికి, నిర్దిష్టమైన అభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి పలు గ్రామదేవతల్ని భక్తులు పూజించుకుంటారు. వారి అనుగ్రహ విశేషం వల్లే గ్రామసీమలన్నీ సిరి సంపదలతో విలసిల్లుతాయని భావిస్తారు. తెలుగునాట నూకాలమ్మ, ముత్యాలమ్మ, చింతాలమ్మ, గంగానమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతల స్వరూపాలు వైదిక సంస్కృతి నుంచి విస్తరించినవే. తమ పలుకుబడులకు అనుకూలంగా అమ్మ ఇచ్చే ఫలితాన్ని బట్టి గ్రామీణులు వారికి వివిధ పేర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవిధానంలోనిదే ముత్తుమారియమ్మన్ మాతృశక్తి. మంగళ నీరాజనపు వెలుగు జిలుగులలో మహితకర సౌందర్యమూర్తిగా ముత్తుమారియమ్మన్ మూర్తీభవిస్తుంది.
దాదాపు 50 సంవత్సరాల క్రితం పుదుచ్చేరిలోని కొట్టుపాళియం ప్రాంతంలో నిర్మించిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. దైవశక్తి ఏ కొందరికో కాదు, అందరిది అనే భావన జానపదుల వేడుకల్లో పరిఢవిల్లుతుంది. తమ జీవన శైలిని సమ్మిళితం చేసి దేవతల్ని ఆరాధించే ఉదాత్త వైఖరి అంబ ఆరాధనలో వ్యక్తమవుతుంది. అమ్మ తల్లుల శుభదీవనల వల్లే గ్రామాలలో ఎలాంటి ఉపద్రవాలు, అరిష్టాలు కలుగకుండా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ప్రతీతి, నమ్మిక. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అవరోధాల్ని, అనారోగ్యకర వాతావరణాన్ని అధిగమించాలంటే గ్రామదేవతల ఆరాధనే మార్గమని గ్రామీణుల విశ్వాసం. పుదుచ్చేరి అంటే కొత్త ఊరు అని అర్థం. పుదుచ్చేరి అనే గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని తమ ఆరాధ్య దైవంగా, గ్రామదేవతగా ఇక్కడ స్థానిక భక్తులు ఆలయాన్ని నిర్మింపచేసుకుని ముత్తుమారియమ్మణ్ణి ప్రతిష్ఠింపచేసుకున్నారు. ప్రకృతి శక్తిని తమ ఆరాధ్య దైవంగా, గ్రామ దేవతగా, ఇలవేల్పుగా ఆరాధించుకునే సంప్రదాయం దేశవ్యాప్తంగా ఉంది. కృతి అంటే సృష్టి. ఈ కృతికి ప్రథమమైనదే ప్రకృతి శక్తి. ప్రకృతిలో జరిగే అనేక మార్పుల్ని, పరిణామాల్ని భక్తులు ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలకు అనుగుణంగా మలచాలని మారియమ్మాణ్ను భక్తులు విన్నవించుకుంటారు. ఆ పరంపరలోని అద్భుత అపురూప సన్నిధానం ముత్తు మారియమ్మాణ్ దేవస్థానం. పుదుచ్చేరి స్థానిక ప్రజలందరికో ఇలవేలుపు శ్రీ సాలై ముత్తుమారియమ్మన్. జీవోత్పత్తి, శరీర నిర్మాణం, పోషణ, కార్యనిర్వహణ శక్తి అనేవి శక్తిమాతల అనుగ్రహం వల్ల చేకూరుతాయి. నీ కృప వల్లే మేము సుభిక్షంగా ఉన్నాం. సర్వదా మమ్మల్ని ఇలాగే అనుగ్రహించు తల్లి అంటూ భక్తులు మారియమ్మన్ మాతకు కృతజ్ఞతలు నిరంతరం సమర్పించుకుంటారు. సామూహిక భక్తి చైతన్యానికి, సమష్టి తత్వానికి ప్రాతిపదికగా నిలిచే ఈ మాతృశక్తి ఆరాధనా రీతి అవిరళంగా ఈ సన్నిధిలో కొనసాగుతుంది. ముత్తుమారియమ్మన్ ప్రధానంగా కర్షకులు, శ్రామికుల ఆరాధ్య దేవత. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పచ్చదనంతో పరిసరాలన్నీ పరిమళించాలని, ఆరోగ్య సౌభాగ్యాలు వెల్లివిరియాలని వ్యవసాయంపై, శ్రమశక్తిపై ఆధారపడిన రైతులు, కార్మికులు, శ్రామికులు ఈ అమ్మ తల్లిని దర్శించుకుని ఆరాధిస్తారు. సమాజానికి, వ్యక్తులకు జీవనం, సంపద, శక్తి కావాలి. ఈ మూడింటిని ప్రసాదించే మూల బ్రహ్మాత్మికగా దుర్గాశక్తి అలరారుతోంది. ఆ దుర్గ నుంచి ఉద్భవించిన శక్తిధాత్రి సాలై ముత్తుమారియమ్మన్. దుర్గతి, దుఃఖం, దుష్టత్వం, దుస్సాధ్యం వీటన్నింటినీ నశింపచేసే శక్తి జగదీశ్వరి. అలాంటి మాతృశక్తిని వివిధ రీతులలో అనేక సంప్రదాయ మార్గాలలో ఆరాధించడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు వృద్ధి చెంది జీవన గమనం సానుకూలమవుతుందని భక్తుల విశ్వాసం. పుదుచ్చేరిలోని సాలై ముత్తు మారియమ్మాణ్ దేవస్థానం అపురూప ఆధ్యాత్మిక పెన్నిధి. పలు ఉపాలయాల సమాహారంగా ఈ అందమైన కోవిల అలరారుతోంది. సమస్త శివకుటుంబం వేర్వేరు మందిరాలలో నెలకొని ఇలదిగిన కైలాసంగా ఈ సన్నిధి గోచరమవుతుంది. గణపతి, దుర్గాశక్తి, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాలు ఈ ఆలయ లోగిలికి ప్రత్యేక ఆకర్షణ. పుదుచ్చేరిలోని శ్రీ సాలై ముత్తుమారియమ్మన్ దివ్య సన్నిధానం అనేక ఉపాలయాలతో శోభిల్లుతోంది. ఈ దేవస్థానం పాలకునిగా గణపతి వర్ధిల్లుతున్నాడు. ప్రత్యేకమైన ఆలయంలో మహాగణపతి మహత్తర మహిమాన్వితమూర్తిగా దర్శనీయమవుతాడు. సమస్త జీవజాతికి ఈశుడు గణేశుడు. సమస్త ప్రాణులకు హితాన్ని బోధించే నాయకుడు వినాయకుడు. ఒకే పరబ్రహ్మను వివిధ రీతుల్లో ఉపాసించి ఆరాధించే విధానాలన్నీ వేదాల్లో వ్యక్తమవుతాయి. ఆ సంవిధానంలోని విఘ్న నివారక రీతికి గణపతిని అధినాయకుడిగా వేదం విశదీకరించింది.
మానవుల్ని బాధించే విఘ్నాలు అనే ప్రతికూల శక్తుల్ని నిలువరించి వారు చేపట్టిన కార్యాల్ని విజయవంతంగా పూర్తి చేయడానికి గణేశ కృప పలు శక్తి రూపాలు ఆవిష్కారమయ్యాయి. సర్వ సృష్టికి కారణమైన శక్తి సంధాయిని భిన్న పార్శ్వాలలో ప్రకటితమవుతుంది. ఆ రూపాలే విలక్షణ శక్తి మాతలు. ఆ అవతారాల మూర్తిమత్వం భిన్న విభిన్న ఆకృతులలో వర్ణరంజితంగా ఈ ఆలయంలో సర్వత్రా గోచరమవుతుంది. ఎన్నో శక్తి రూపాలు, ఆకృతులు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. సర్వం శక్తిమయం జగత్ అన్న ఆర్షధర్మవాక్కుకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది. ఎటు చూసినా సర్వత్రా వివిధ శక్తిమాతల విగ్రహాకృతులు రంగుల హంగులతో అలరారుతుంటాయి. సప్తమాతృకలు, అష్టాదశ శక్తులు, దశమహావిద్యలు, అష్టలక్ష్ములు, నవదుర్గలు ఇలా విభిన్న రూపాలలో శక్తి ఆకృతులతో ఈ లోగిలి అపురూప దివ్యశక్తిధామమై ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయంపై ముగ్గురమ్మలైన మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కళాత్మక వైభవంతో వైవిధ్యభరితమైన రంగుల మేళవింపుతో ఈ ప్రాంగణమంతా ఓ కళాతోరణంగా విరాజిల్లుతుంది. సర్వమానవ జీవితాలలో సర్వశక్తికి కేంద్రస్థానం జగన్మాత. భక్త సంరక్షణోద్యోగ కార్యసింధువుగా శ్రీమాత అనుగ్రహిస్తుంది. నవరాత్రులలో నవనవోన్మేష రూపిణిగా దశవిధ అవతారాలలో దర్శనమిచ్చే ఆ మహాశక్తి విశ్వరూప సందర్శనంగా ఆలయ లోగిలిలోని శక్తిమాతల విగ్రహ సమాహారం కనువిందు చేస్తుంది. అత్యంత మహిమాన్వితురాలైన దుర్గాశక్తి శ్రీచక్ర అధిష్టాన దేవతగా, శ్రీమన్మణిద్వీప నగరస్థితగా చింతామణి గృహాన్ని ఆవాసంగా చేసుకుని దర్శనమిస్తుంది. సమస్తాయుధావరణాలతో నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా మహాదేవుడు మహాకామేశ్వరుడిగా తేజరిల్లగా ఆదిపరాశక్తి త్రిపుర సుందరిగా గోచరమవుతుంది. ఈ చిద్విలాస శక్తితత్వానికి సాకార రూపమే ఈ సన్నిధానం. పుదుచ్చేరిలోని శ్రీ సాలై ముత్తుమారియమ్మన్ క్షేత్రం నిరుపమాన దివ్యశక్తి విరాట్ వైభవానికి ఆలవాలమై కొలిచిన భక్తుల పాలిట ప్రత్యక్ష కల్పవృక్షమై పరిఢవిల్లుతోంది. ఈ ఆలయ దర్శనం భక్తులందరికీ సకల అభీష్టప్రదకారకం. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి దాదాపు 790 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నల్గొండ, నర్సరావుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, చెన్నై మీదుగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. పాండిచ్చేరిలోని కొట్టుపాళియం ప్రాంతంలో ఉన్న సాలై ముత్తుమారియమ్మన్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి పాండిచ్చేరి 611 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, చెన్నై మీదుగా పాండిచ్చేరికి చేరుకోవచ్చు. ఎల్లలు లేని, అవధులు లేని ప్రేమాస్పద భావనల్ని తన భక్తులపై కురిపించి ఎల్లరినీ కాపాడే ఆశ్రిత వరదాయిని ముత్తు మారియమ్మాన్. సర్వలోకాల్ని తన దేదీప్యవంతమైన శక్తితో ప్రకాశింపచేయడమే దేవీతత్వం. ఆమె స్వయం ప్రకాశక శక్తి. సర్వసమర్థ శక్తితో సర్వజ్ఞమూర్తిగా ఈ విశ్వ నిర్మాణాన్ని, నిర్వహణను ఆమె కొనసాగిస్తోంది. తన మూర్తిమత్వాన్ని ఎన్నో రూపాలుగా, మరెన్నో శక్తి సంవిధానాలతో ఆ జగజ్జనని ప్రదర్శిస్తోంది. ఆ సంవిధానంలోనిదే ముత్తు మరియమ్మాన్ రూపం. ఆ దివ్యజనని అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.